దేవునికి సంబంధించిన వాడు దేవుని కుమారుడు, మనుషునికి సంబంధించిన వాడు మనిషి కుమారుడు. వీళ్ళిద్దరే కలగలిపే దైవ యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఎవరో లేరు. ఎందుకంటే ఆయన నరుడా? ఎస్ నరుడే. ఆయన దేవుడా? ఎస్ దేవుడే. మనం కంప్లీట్గా మానవులము, అంతేనా? కంప్లీట్గా మనం ఎవరు? మరి యేసుక్రీస్తు ఎవరో చెప్పండి. ఆయన కంప్లీట్గా మానవుడు, కంప్లీట్గా దేవుడు. 100% దేవుడు, 100% ఎవరు? దైవ మానవుడు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునే నరుడు. చెప్పండి వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి చెప్పండి. ఆయన దైవకు మేము ఎదుగుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన దైవ కుమారుడు. మేము ఎదుగుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన నన్ను దేవుని కలిపే మాకు మధ్యవర్తిగా ఉండే ప్రధాన యాజకుడు. మా ఇద్దరిని కలపడానికి ఆయన మరణించాడు. అందుకే బోలాను కూడా తీసుకొచ్చాం. రత్న గారు వింటున్నారా? వినాలి అందరూ కూడా. బోలాన్ని ఎందుకు తీసుకొచ్చారండి బర్త్డే బాయ్కి? ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, చనిపోయినప్పుడు బాడీకి రాస్తూ ఉంటారు దాన్ని, అదవుతుందా బోలము. ఆ బోలాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, శిశువుగా పుట్టిన వ్యక్తి ఎందుకు వచ్చాడంటే, నన్ను మా ఇద్దరిని కలపడానికి, ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి. ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్న వాళ్ళకి ఎలాంటి విశ్వాసం లేదు. ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావయ్యా అని అంటే, నేను నమ్ముకున్న దేవుడు దైవ కుమారుడు అండి. నేను నమ్ముకున్న దేవుడు నన్ను నా దేవుడు కలిపే మధ్యవర్తిగా ఉండే ప్రధాన యాజకుడు అండి. అలాగూ మమ్మల్ని కలపడానికి చెప్పండి భూమికి ఆకాశాలకి మధ్య మరణించిన మహాదేవుడు అండి. హల్లెలూయా. ఇలాంటి ఫెయిత్ నీకుందా? ఇలాంటి విశ్వాసము నిన్ను రక్షించే విశ్వాసము, నిన్ను పాతాళంలో నుంచి, నిన్ను నరకంలో నుంచి రక్షించే విశ్వాసం ఏంటంటే, ఆయన దైవ కుమారుడై ఉండి చెప్పండి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి నా శిక్ష అంతా ఆయన తీసుకొని అనుభవించాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయో, నాకు ఏ శిక్ష లేదు, నా శిక్షలో నుంచి రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారంటే అని మనం ధైర్యంగా మన విశ్వాసాన్ని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారికి ఏమైతే ప్రత్యక్షతనిచ్చాడో ఆ ప్రత్యక్షతనందు వాళ్ళ విశ్వాసం ఉంచి, వాళ్ళ విధేయత చూపి చెప్పండి వాళ్ళ ప్రయాణమయ్యి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన శిశువు ఎదుట ఏం చేశారంట? సాగిలపడ్డారు. శిశువును చూచారు, నెంబర్ 1. సాగిలపడ్డారు, నెంబర్ 2. పూజించారు, నెంబర్ 3. పెట్టెలు విప్పారు, నెంబర్ 4. బంగారమును సాంబ్రాణిని ఏం చేశారు? వీళ్ళు ఎవరో తెలివి తక్కువలా కనపడుతున్నారు. శిశువును ముద్దు పెట్టుకొని వెళ్ళాలా? ఎత్తుకొని వెళ్ళిపోవాలా? ఏమా శిశువుని ఏం చేస్తారు? మామూలుగా అప్పుడే పుట్టిన బిడ్డను మామూలుగా ఒకసారి ఎత్తుకొని చంకలో ముద్దు పెట్టుకొని ఉంటామండి. మరి చూసాం చాలు అని చెప్పేసి అనుకున్నారా? ఏం చేశారు? ప్రభాతో ఒక ఆలోచన ఏంటంటే, వీళ్ళు గొప్ప జ్ఞానులు కదా, చిన్న పిల్లోడు ముందు మోకరించడం అంటే అవి అర్థమైందా? చిన్న పిల్లోడు శిశువుగా ఉన్న వారి ఎదుట చెప్పండి ఏం చేశారు? గొప్ప తలపండిపోయిన జ్ఞానులు, సైంటిస్టులుగా పిలవబడుతున్న వాళ్ళు నీల్ డౌన్ చేశారంటే, ఆ శిశువు ఏమై ఉన్నాడో వాళ్ళకి అర్థమైంది.